ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని రవాణా, హమాలి, కనీస వేతనం 26,000 రూపాయలని ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని రవాణా, హమాలి, సెంటర్లో మనం నిరసన తెలియజేస్తూ ఇప్పుడు రైతులు పండించిన గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా రైతులకి సకాలంలో ఎరువులు అందించాలని, మన కార్మికుల సమస్యల మీద ఈ తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని మన CI2 కొడవల మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, రైతు సంఘం నాయకులు శ్రీరాములు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళకి ఊడిగం చేయాలని మోడీ గారు ఆలోచిస్తున్నారు. అందుకే 1955 నుంచి ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, అనేక సంవత్సరాలుగా పోరాడి 10 గంటలు 8 గంటలు చేసుకున్నారు కార్మికులు. ఈ రోజున మోడీ గారు 10 గంటలు ఇవ్వడానికి ఎత్తేశారు. ఇప్పటికే కర్ణాటకలో, తెలంగాణలో 10 గంటలు పనిచేస్తున్నారు. 12 గంటలు కార్మికుల చేత పనిచేయించే విధానాన్ని ఈరోజు తీసుకొచ్చారు. కానీ ఆ పనిచేసే ప్రాంతంలో మహిళలకి ఎటువంటి రక్షణ లేకుండా రాత్రులు కూడా పనిచేయిస్తున్నారు. రెండవ వైపు సంఘాన్ని పెట్టి సంప్రదింపులు చేసి రాయితీలు చేసుకున్నటువంటి సమ్మెతను కూడా హరించి వేస్తారు. ఈ రకంగా 4 లేబర్ కోడ్లలో అనేక చట్టాలు మార్చి కార్మికుల్ని శ్రమజీవులను చేసుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా వెనక్కి దోసుకోవాలని ఈ రోజున కార్మికులు కోరుతున్నారు. అదే రకంగా ఉద్యోగస్తుల మీద భారాలు పడ్డాయి, బ్యాంకు ఉద్యోగస్తుల మీద భారాలు పడ్డాయి, ఆర్టీసీ వారి ఉద్యోగుల మీద భారాలు పడ్డాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేట్ చేసి ఉద్యోగావకాశాలు లేకుండా స్కీమ్ వర్కర్ల పేరుతోటే, కార్పొరేట్ వర్కర్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, అదే రకంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఉండేవాళ్ళు, విజయవాళ్ళు అనేక మంది ఈ రోజున స్కీమ్ వర్కర్లుగా గుర్తింపబడుతున్నారు. కానీ వాళ్ళు పర్మనెంట్ కార్మికులుగా గుర్తించడం లేదు. వారికి 26,000 రూపాయలు సుప్రీంకోర్టు ఈరోజు ఇవ్వటం లేదు మోడీ గారి ప్రభుత్వం. అందులో వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులు చేయాలని ఈరోజు ఈ సమ్మెలు పాల్గొంటున్నారు. రెండవ వైపు కరోనా సమయంలో ఈ దేశానికి ఆర్థికంగా రక్షణ ఇచ్చింది రైతాంగం, పంటలు పండించింది రైతాంగం. అటువంటి రైతాంగాన్ని దెబ్బతీసి వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలు అప్పగించే పరిస్థితులు ఈరోజు మోడీ గారు ఉన్నారు. అందుకనే మొదటిసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 4 నల్ల చట్టాలు తెచ్చారు. లాభం సాధ్యమైనటువంటి విద్యుత్ సంస్థలు మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి విద్యుత్ సంస్థలు తెచ్చారు. ఢిల్లీలో 500 రోజులు రైతాంగం కార్మికులందరితో పోరాటం చేశారు. మోడీ గారు మెడలు వంచారు, నల్ల చట్టాలు రద్దు చేశారు. అదే రకంగా విద్యుత్ సంస్కరణ చట్టాన్ని మళ్ళా పరిశీలన చేస్తామని చెప్పారు.